ప్రియతముడా, కుటుంబ పోషణ కొరకై స్వదేశాన్ని కుటుంబాన్ని విడిచి ఎడారి దేశంలో ఒంటరిగా ఎడారి ప్రాంతాల్లో కష్టపడడానికి వచ్చావా? పశువుల దగ్గర కాపలా, తోట పనుల్లో ఒంటరిగా పట్టణాలకు దూరంగా పనిచేసే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. 2 నిమిషాలు కేటాయించగలవా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికి కారణభూతుడా, సార్వభౌముడా, మా పట్ల మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ప్రార్థనలోకి వేస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఈ తమ్ముడు, ఈ చెల్లి, పరివిశేషంగా ఏ తమ్ముడైతే నాయన పట్టణాలకు దూరంగా ఎడారి ప్రాంతాల్లో అయ్యా పశువుల కాపలా, తోట పనుల్లో ఒంటరిగా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, కుటుంబాలకు దూరంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బిడ్డల పక్షంగా మీరుండండి అయ్యా. ఇదిగో నాయన, వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో అతి వేడిమి, అతి చల్లదనము, నాయన తీవ్రమైన ఈదురుగాలుల్లో బిడ్డలు పనిచేస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి బలహీనత, అనారోగ్యము సమీపించకుండా మీ కాపుదల అనుగ్రహించండి. ఒంటరితనంలో మీ సన్నిధిని అనుగ్రహించండి అయ్యా. వారి హృదయాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి. శారీరానికి బలము అయ్యా, మనసుకు ధైర్యాన్ని పుట్టించండి అయ్యా. ఏ లక్ష్యంతో నాయన బిడ్డలు అక్కడికి వెళ్ళారో ఆ లక్ష్యము నెరవేర్చుట కృప దయచేయండి అయ్యా. అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన కార్యము జరిగించే దేవుడు అయ్యా. ఇదిగో వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి. గృహాలు లేని వారికి గృహాన్ని దయచేయండి అయ్యా. మీ కృపను బట్టి బలపరచండి అయ్యా. వారి పని చేసేటటువంటి పనిని దీవించండి. వారి యజమానులు మనసులో దయ కలిగించండి. ముఖ్యంగా వారు చేస్తున్న పనిని బట్టి వారి యజమానులకు అధిక లాభము అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయా, బిడ్డలకు అవసరమైనటువంటి వనరులు నాయన, వారి యజమానులు నాయన వారికి సరఫరా చేయటానికి కృప దయచేయండి అయ్యా. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఒకనాటికి సమృద్ధైన ఆశీర్వాదాలతో కుటుంబాలు చేరుకుని అయా సంతోషము, సమృద్ధితో ఆనందించటానికి కృప దయచేయండి అయ్యా. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా నాయన వారి యొక్క ఒంటరితనం సమయంలో నాయన మీతో గడపటానికి కృప అనుగ్రహించండి అయ్యా. వాక్యాన్ని ప్రేమించే మనసును వారికి దయచేయండి. రక్షణ సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఇకను వారు మారు మనసు పొందనట్లయితే నేడే రక్షణ దినముగా రక్షణ పొందటానికి కృప దయచేయండి. వారికి సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని, సుఖ జీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.